నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని ఒక పరిచారకుడు వ్యసనాలకు లోనయ్యి దొంగగా మారిన వైనం వెలుగు చూసింది. అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో గర్భాలయం ఎదురుగా ఉన్న క్లాత్ హుండీ నుంచి ప్రతినిత్యం దొంగతనం చేస్తూ ఒక పరిచారకుడు సీసీ ఫుటేజ్ దాంట్లో దొరికిపోయిన సంఘటన హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగ పనిచేస్తున్న విద్యాధర్ అనే పరిచారకుడు 18 నెలలుగా క్లాత్ హుండీ దాంట్లో దొంగతనం చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా డౌట్ వచ్చిన ఈవో శ్రీనివాసరావు సీసీ ఫుటేజ్ని గమనించగా ఈ 18 నెలల నుంచి దొంగతనం చేస్తున్న సంఘటన అయితే వెలుగు చూసింది. ఈ సంఘటన సంబంధించి సిఎస్ఓ అయిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జున రెడ్డికి ఫిర్యాదు చేయగా వెంటనే అలర్ట్ అయిన సిబ్బందితో వచ్చి పరిచారకుడిని అయితే విద్యాధర్ని అదుపులో తీసుకొని పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తనదైన శైలిలో సిఐ ప్రసాదరావు విచారణ చేపట్టగా ముఖ్యంగా 18 నెలల నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం చేసినట్టు, అలాగే అతను అరెస్ట్ చేసిన తర్వాత 1,24,200 రూపాయలను రికవరీ చేసి అలాగే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పరిచారకుడు అయిన విద్యాధర్ వ్యసనాలకు బానిసైపోయి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇటు జూదాన్ని అలాగే వ్యసనాలకు బానిసనైపోయి ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా విచారణలో తేటతెల్లమైంది. వచ్చిన జీతం సరిపోక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఈ యొక్క పరిచారకుడు మాత్రం ఈ దొంగగా మాత్రం మారిన సంఘటన అయితే ఇప్పుడు శ్రీశైల క్షేత్రమే కాకుండా మొత్తం రాష్ట్రమంతా కూడాను హాట్ టాపిక్గా మారింది. ఈరోజైతే ఈ విద్యాధర్ని అయితే అదుపులో తీసుకొని ఆత్మకూరు కోర్టుకైతే రిమాండ్కు తరలించిన పరిస్థితి ఉంది. సర్వెంట్ అంటే క్లర్క్ ఆరు సేవకులతో దొంగతనం 16/7/2025న శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలో దొంగతనం జరిగిందని చెప్పేసి దేవస్థానం సిఎస్ గారికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా పూజారి గురించి వెతకగా ఈ దినం ఉదయం అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను హుండీలో ఇప్పటికీ అవైలబుల్ బ్యాకప్ ప్రకారం 12 సార్లు హుండీలో దొంగతనం చేయడం జరిగింది. ఆ 12 సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం జరిగింది. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతని ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను హుండీలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం అంటే 12 డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మేము ఈరోజు సుమారు 2,79,200 రూపాయల నగదును సీజ్ చేసి అతనిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టడం జరిగింది.